హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మహాభారతంలోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణునితో దుర్యోధనుడు పాండవులకు నా రాజ్యం నుంచి సూది మనం ఒప్పేంత ప్రాంతం కూడా ఇవ్వను అని కఠినంగా చెప్పాడు. ఆ సమయంలో సభలో ఉన్న భీష్మ ద్రోణాది మహావీరులు, పురుష పుంగవులు, ధర్మశాస్త్రాలు పూర్తిగా నేర్చిన మహనీయులు చెప్పడానికి సాహసించిన కఠోర సత్యం ఒక మహారాణి చెప్పింది. దుర్యోధన, నా రాజ్యం అంటూ ఎగిరి గంతులేసినంత మాత్రాన ఇది నీదైపోదు. ఈ రాజ్యం పాండురాజుది. నీ తండ్రి వయసులో పెద్దవాడైన అంధుడు కావడంతో అతడికి సింహాసనం మీద అర్హత లేదు. అందుచేత పాండురాజుకి అభిషేకం చేశారు. అతడి తర్వాత ఈ రాజ్యం అతడి పుత్రులకి పౌత్రులకి చెందుతుంది. నీ మీద నీ తండ్రికి లేని అధికారం నీకెక్కడి నుంచి వస్తుంది? ఇది నీదని పాండవులకు ఇవ్వనని పరమ మూర్ఖుల్లా మాట్లాడుకో అని సాక్షాత్తు దుర్యోధనుని తల్లి గాంధారి ఈ మాటలు అన్నది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.